దానశీలాయ నమః ద్వాదశాక్షాయ నమః. ఇక్కడ మళ్ళీ వెంటనే రూపస్ఫురణ చూపిస్తాడు తత్వం అందిస్తూ. రూపస్ఫురణలో ద్వాదశాక్షాయ నమః, ద్విషడ్భుజాయ నమః, ద్విషట్కర్ణాయ నమః, ద్విషడ్బాహవే నమః. 12 కళ్ళవాడు, 12 భుజాలవాడు, 12 కర్ణాలవాడు, 12 బాహువులవాడు అయినటువంటి స్వామికి నమస్కారము అన్నారు ఇక్కడ. అంటే స్వామి రూపస్ఫురణ వచ్చిందా లేదా? దీన సంతాప నాశకాయ నమః, దీనుల సంతాపాన్ని పోగొడతాడు. ఇది అనుగ్రహ సూచక నామాల్లో ఇదొకటి. దీనత్వము అంటే అసహాయత. మనకు దీనత్వం కావలసినంత ఉంది, ఉందా? లేదు. ఎందుకంటే దీన శబ్దానికి శాస్త్రపరమైన అర్థం అహంకార రాహిత్యము అని అర్థం. ఇక్కడ ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ అంటూ నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పాడు. ఈశ్వరుడు అహంకార విద్వేషి, దైన్యప్రియుడు. దైన్యం అంటే అర్థం ఏంటి? బాగా దీనత్వం అసహాయత వచ్చిందనుకోండి, అప్పుడు మన స్థితి ఎలా ఉంటుందండి? ఒకడు డబ్బు లేదు, దరిద్రుడు. ధనికుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు పండితుడు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, కానీ దరిద్రం వల్ల ధనవంతుడి దగ్గర అహంకారం చంపుకుంటాడు. అవునా లేదా? చెప్పండి. ఈవయ్య బాబు, నాకు నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, ఇష్టం లేకపోయినా పొగుడుతాడు. అంటే అంత దైన్యం ఎవరి దగ్గర చూపించాడు? ఎవడు అవసరం వచ్చిందో వాడి దగ్గర చూపించాడు. ఎందుకు? వీడికి లేకపోవడం వల్ల. కనుక మన దైన్యం ఎంత దించేసింది చూడండి. కానీ లోకంలో దైన్యం మనల్ని దించేస్తుంది. ఈశ్వరుడి ముందు దైన్యం చాలా గొప్పది అన్నాడు ఇక్కడ. కానీ దైన్యం ఆయన ముందు చూపించు, కానీ భగవంతుడి ముందు దీనుడిగా ఉండు, ప్రపంచంలో ధీరంగా ఉండు. ఇది తెలుసుకోవాలి. కానీ దీనత్వం దేవుడి ముందు, ధీరత్వం జీవితంలో ఉండాలి అడుగడుగునా. ఎవడు పెడితే వాడి దగ్గర దీనత్వం ఏమిటి? ధీరుడిగా ఉండు. భగవంతుడి దగ్గర దైన్యంగా ఉండు. అందుకు భక్తుడికి 2 లక్షణాలు ఉంటున్నాయి, దైన్యం, ధైర్యం అన్నాడు ఇక్కడ. దైన్యప్రియుడు. కానీ భగవంతుడి దగ్గర మాత్రం నీవే తప్ప ఇతప్పరం వెనుక అన్ని విధాల అధికుడు ఒక్కడే ఈశ్వరుడు. కానీ ఆయన ముందు తన అల్పత్వాన్ని అంగీకరించడమే దీనం. ఇది వివిధ స్థాయిల్లో చెప్పుకోవాలి. మొత్తానికి దైన్యం అంటే ఒక అర్థమైంది, అహంకారాన్ని చంపుకోవడమే దైన్యం. అంతే కదా? దరిద్రుడు ధనికుడి దగ్గర ఎంత అహంకారాన్ని చంపుకుంటాడు, ఎందుకంటే ధనావసరం కోసం. అహంకారాన్ని అణచివేయడమే దైన్యమైతే, అహంకారాన్ని అణచివేసి ఈశ్వరుడి ముందు ప్రవర్తించడమే దైన్యం. కానీ అహంకార రాహిత్యమే దైన్యం. కనుక ఎప్పుడైనా అహంకారం ఉంటే ఈశ్వరుడు అనుగ్రహించడు. ఎన్నో సాధనలు ఎందుకు ఫలించట్లేదంటే సాధనాహంకారం ఒకటి వస్తుంది ఇక్కడ. ఒకడు 10 మాలలు తిప్పగానే ఒక్కసారి కళ్ళు తెరిచి విజయగర్వంతో చుట్టూ చూస్తాడు. వచ్చింది వాడి సాధనాహంకారం మొదలైపోయింది ఇక్కడ. ఆఖరికి తను మించిన వాడు లేడు కదా. అంతేకాదు, ఇంకెవడైనా సాధకుడు కనబడితే వాడికి పాఠాలు కూడా చెప్తాడు, తను మించిన వాడు లేడు ఇక్కడ. ఎంత ప్రమాదం అండి. కనుక ఏ విధమైన అహంకారం వచ్చినా ఆయన అనుగ్రహించడు. అహంకారానికి అనుగ్రహానికి ఆమడ దూరం. ఆమడేనా చాలా యోజనాలు దూరం. కానీ ఎంత అహంకారం అణగితే అంత పరమాత్మకి దగ్గరవుతాం. అహంకారం బహిర్ముఖానికి తీసుకెళ్ళిపోతుంది. అహం బ్రహ్మాస్మికి అడ్డంగా ఉంది ఇక్కడ. అది అహంకార రాహిత్యమే దీనత్వం. నువ్వు తప్ప మరొకటి లేదయ్యా అనే శరణాగతి దీనత్వం. కానీ అహంకార రాహిత్యం, శరణాగతి, ఇన్ని దీన అనే శబ్దంలో ఉన్నాయి కనుక దీనుడను నేను, దేవుడవు నీవు అన్నాడు త్యాగయ్య, మన అన్నమయ్య. అంత సులభంగా చెప్పాడండి. అందుకే దీనత్వం, దీనత్వం మనకు కావలసినంత ఉంది, కానీ అసలు అర్థంలో వాడబడాలి ఇక్కడ. అందుకే దీన సంతాప నాశకాయ నమః. నువ్వు శరణాగతుడివై అహంకారం విడిచిపెడితే నీ సంతాపాన్ని పోగొడతాడు. ఆఖరికి నీకు పాపమో శాపమో తగులున్నా తొలగిస్తాడండి, అందులో సందేహం లేదు. పాపం అనుభవించక తప్పదు, అది ఎవడైనా ఆడచ్చు కానీ భక్తుడు అనకూడదుట. చేసిన కర్మం అనుభవించక తప్పదండి అంటే ఆ మాట 2 అనరు అన్నాడు. ఒకడు భక్తుడు, ఒకడు జ్ఞాని, వీళ్ళిద్దరు అనరు. తెలుసుకోండి. ఎందుకంటే పరమాత్మను పట్టుకున్నవాడు కర్మ గురించి ఎక్కడ ఆలోచిస్తాడు? శుద్ధ భక్తుల గురించి చెప్తున్నా, వాడికి అసలు పట్టనే పట్టదు ఇది పరమాత్మయే. వాళ్ళిద్దరే మాట అనాలండి ఇక్కడ. వాళ్ళకి పరమాత్మ ముందు ధైర్యం ఉంటుంది, లోకల్ ఇంకెవరి ముందు ఉండదు. అలాంటి వాళ్ళకి ఏమైనా సంతాపాలు తొలగిస్తాడు ఆయన. పైగా భగవద్ అనుగ్రహం ఎంత గొప్పదంటే ఘోర పాపతాప శాపాన్ని కూడా పోగొట్టగలదు. తాపత్రయం మమ హర అమృత దృష్టి విష్ట్య పాపం వ్యపోహయ గజారణ శాపతోమే ఎక్కడో చదివినట్టుంది కదా కరావలంబ స్తోత్రంలో. ఈ స్తోత్రం ఎంత గొప్పగా చెప్తాడు ఇక్కడ. నా తాపత్రయాన్ని పోగొట్టవయ్యా. ఎలాగూ దయామృత దృష్ట్యా. నేను గొప్పవాడిని తాపం పోగొట్టమని అడగట్లేదు, నీ దయ ఉంది నీకు, అందువల్ల. పాపం వ్యపోహయ శాపతోమే. పాపం నుంచి శాపం నుంచి కూడా బయటపెట్టు. ఎందుకంటే మనం తెలియక ఏవో తప్పులు చేస్తాం, దానివల్ల ఎవడ మనస్సో తప్పిస్తుంది, అదే శాపం అయిపోతుంది. వేరే వచ్చి చేతులు నీళ్ళు పోసుకుని విసరక్కర్లే. ఒక మంచి మనసుని బాధపడితే ఆ బాధ శాపం అవుతుంది.
అది బాధిస్తుంది. ఎన్ని చేసామో, గురువుల పట్ల చేసి ఉండొచ్చు, తల్లిదండ్రుల పట్ల చేసి ఉండొచ్చు, విజ్ఞుల పట్ల చేసి ఉండొచ్చు, అవి తర్వాత దుఃఖ రూపంలో వస్తాయి. అలా తెలుసో తెలియక ఏవో చేసావు, నువ్వే తొలగించవయ్యా అంటే తప్పకుండా తొలగిస్తాడండి. అంతేకాదు వాళ్ళ నాన్న శపించిన శాపం నుంచి బయటపెట్టగలిగిన గణపతి నామాల్లో కూడా శంభు కోపఘ్న. శివుడికి కోపం వస్తే ఎవడని తట్టుకోగలండి? శివుడికి ఎందుకు కోపం వస్తుంది? ఆయన ఎప్పుడు కోపమేనండి, వీడు చూసి వచ్చినట్టు. ఆయన ఎందుకు కోపమో ఆయనే చెప్పాడు ఇక్కడ. శృతి స్మృతి మమైవాజ్ఞ. శృతి స్మృతులను ఆజ్ఞలు, వాటిని ఎవడు ఉల్లంఘిస్తాడో సమే ద్వేష్య, వాడి మీద నాకు కోపం వస్తుందయ్యా అన్నాడు. అందుకు కోపగించుకుంటాడు. కానీ నమస్తే రుద్రమన్యవే అనగానే కోపం తీసేస్తాడు. అంత దయామేడండి ఇక్కడ. మొత్తానికి స్వామికి కోపం వచ్చి చెప్పించినా ఈయన మాఫీ చేసేస్తాడు. ఏం సుబ్రహ్మణ్యుడు ఎందుకురా మాఫీ చేసావని ఆయన పిల్లాని మీద కోపగించుకోడు, అది కూడా గొప్ప విషయం. అవునా అండి అంటే అవునండి అన్నాడు ఇక్కడ. ఒకానొక సమయంలో మనం ఎప్పుడు చెప్పుకున్న కదే కొంతమేరకు చెప్పుకుంటాం, అసలు కదే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని మాత్రమే తీసుకోవడానికి. నత్కీరుడి వృత్తాంతం చాలామందికి తెలుసు. నత్కీరుడి వృత్తాంతం కొంతమంది పండితులు శివుడి మీద కోపగించుకున్నారు కథ విని. అంటే వాడు పండిత్యం సరిగ్గా లేదని అర్థం, మరొకటి కాదు ఇక్కడ. అందుకే చెప్పాల్సి వస్తుంది, అనుకోవద్దండి, తెలిసిన కథే కదా అనుకోవద్దు దయచేసి. నత్కీరుడి కథ వృత్తాంతం తెలిసి, ఒకప్పుడు పాండ్య దేశంలో భయంకరమైన కరువు ఏర్పడింది. ఆ కరువు ఏర్పడినప్పుడు భుక్తికి కరువు అయిపోయింది అందరికీ. అక్కడ ఒక పల్లెటూరులో ఒక శివాలయం. అర్చకుడు చాలా మంచివాడు, వాడు మంత్రాలు తంత్రాలు కర్మలు క్రియలు ఏమొచ్చో కానీ భక్తి ఉంది బాగా, శివుడి మీద ప్రేమ. ఆ శివుడికి లోటు రాకుండా చూసుకుంటున్నాడు. అలా చూసుకుని అర్చకుడు ఉంటే ఆ ఊరు అదృష్టం అంటే మరొకట్లేదు. అక్కడ చూసుకుంటున్న శివుణ్ణి అంత ప్రేమగా చూసుకుంటున్నాడు. అలా ప్రేమగా చూసుకునే అర్చకులు భారతీయ ఆలయాల్లో ఉందురుగా కానీ ప్రార్థిద్దాం. అలాంటి అర్చకుడు గట్టిగా ఉంటే శిల కూడా శివుడు అయిపోతాడు. ఆ గుడి క్షేత్రం అవుతుంది, ఆ ఊరు దివ్యమైన ధామం అవుతుంది, దేశం బాగుంటుంది. తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి అతను శివభక్తుడు. కరువు కాటకాలు వచ్చేసాయి. శివుడికి నైవేద్యం పెట్టడానికి లేదు. చాలా బాధపడ్డాడు. నీకు నైవేద్యం పెట్టడానికి కూడా లేదయ్యా అని బాధపడుతూ, కరువు కాటకాలు తగ్గాక మళ్ళీ నీ సంగతి చూస్తాను, ఇప్పటివరకు ఏం చేయలేను, నీకేమీ పెట్టలేకుండా ఇక్కడ ఉండలేను, వెళ్ళొస్తానని తలుపు తాళం వేయడానికి సిద్ధపడుతుంటే శివుడు మాట్లాడాడు ఆయనతో. నీ భక్తికి సంతోషిస్తున్నాను, నీకు ఇబ్బంది లేకుండా నేను చూస్తానులే, పాండ్య దేశానికి వెళ్ళు, పాండ్య రాజధాని మధుర నగరానికి వెళ్ళు, అక్కడ నేను కవిత్వం రాసిస్తాను, అది వినిపించు. ఆయనకు సాహిత్య ప్రియుడు, నీకు మంచి కానుకలు ఇస్తాడు, అప్పుడు నీకు నాకు కూడా పబ్బం గడుస్తుందని చెప్పాడు ఆయన. సరే వెంటనే పద్యం రాసిస్తే పట్టుకెళ్ళాడు. శివుడు చెప్పాడు కదా అని ఆ పద్యం పాండ్యరాజు కొలువులో చదవగానే ఆయన కవిత్వానికి సంతోషించి కానుక ఇవ్వబోయాడు. పద్యంలో తప్పు ఉందన్నట్ట. ఆస్థాన కవి, ఆయన పేరు నత్కీరుడు. ఏమిటయ్యా పద్యం బాగుంది కదా అంటే తప్పు ఉందన్నాడు. ఏమిటి తప్పు చెప్పు అన్నారు. వెంటనే స్త్రీ యొక్క కురుల్ని వర్ణిస్తూ సుగంధంగా ఉంది అని రచించాడు. స్త్రీ కురులు సహజ సుగంధము కాదు, అది వివిధ లేపనాల వల్ల వాటి వల్ల సుగంధం రావాలి, కానీ సహజ సుగంధముగా కురుల్ని వర్ణించాడు, అది తప్పు దానికి అన్నాడు ఇక్కడ. అంటే జుట్టుని సహజ సుగంధముని వర్ణించాడు, అది తప్పు. సహజ సుగంధం ఎలా అవుతుంది? కానీ కవిత్వంలో సహజత్వం లేదు కనుక ఇది లోపము అన్నాడు. నువ్వేమంటావు, సమర్థించు అన్నాడు. సొంత కవిత్వం ఇది సమర్థించేవాడు, ఎరువు కవిత్వం అది ఏం సమర్థిస్తాడండి? దానితో నీళ్లు నమిలి ఓటమిని అంగీకరించి తిన్నగా ఆలయానికి వెళ్ళాడు. ఇంతవరకు ఆకలి బాధ ఒక్కటే ఉండేది, నీ వల్ల అవమాన బాధ ఒకటి వచ్చింది కదా, లేనిపోని పాండిత్యం నాకెందుకయ్యా, ఏదో హాయిగా బతికేస్తాను, అదే తప్పు లేని పద్యం రాసివ్వచ్చుగా, తప్పు పద్యం ఎందుకు రాసిచ్చామన్నాడు. అంటే ఎవడయ్యా తప్పు పట్టాడు అంటే అక్కడ ఒక కవి ఉన్నాడు, వాడు తప్పు పట్టాడు అన్నాడు. ఇక్కడ పద నేను వస్తానన్నాడు. ఇక్కడ అసలు రూపంతో వస్తాడా? ఈ భక్తుడికి అయితే కనబడ్డాడు కానీ అసలు రూపంతో దర్శనమిస్తాడా? చక్కగా పండితుడిలాగా వేషం అంతా వేసుకొచ్చారండి. మంచి తలపాగా వగీరాన్ని పెట్టుకుని వచ్చాడు. ఎవడరా నా పద్యం తప్పన్నాడు అన్నాడు వస్తువుని. ఇక్కడ పాండిత్యపుట అహంకారం ఉంటుంది కదా, ఆయన లేచాడు. నేనే అన్నాను అన్నాడు. ఇక్కడ విద్యాహంకారం ఉన్నదండి, చాలా ప్రమాదం. నేను శాస్త్ర ప్రమాణంగా మాట్లాడుతున్నా, పాండిత్యంతో మాట్లాడుతున్నా, నా ముందు ఎవరు నిలబడలేడు, ఇలాంటివి ఉంటే ప్రమాదం. లేచాడు. పద్యంలో తప్పు ఉంది, నేను చెప్పాను, తప్పేముంది, సహజ గంధం ఉండదు కురులకి అన్నాడు. ఇక్కడ వెంటనే ఆలోచిస్తున్నాడు ఆయన, శివుడిని ఆలోచనలు పెట్టేశాడు. ఇక్కడ తనకు తెలిసింది ఒకే స్త్రీ, ఆవిడ కురులకు సహజ సుగంధం ఉంటుంది ఇక్కడ. అందుకే కల్పవృక్ష కుసుమాలు కూడా బలమతన వాటి విటపినాం మహత్యేనం, అవి సహజ సౌరభ్యేన, సహజ సుగంధం కోసం కల్పవృక్ష కుసుమాలు అమ్మవారి జుట్టులో ఉంటాయట. ఏది వాటికి సుగంధం కోసం కల్పవృక్ష కుసుమాలు వస్తాయి ఇక్కడ అని వర్ణించారు శంకర భగవత్పాలు వారు. ఆయనకు తెలిసింది ఆవిడే.
ఎవరు పరిచయం ఉన్నదే వాడు వర్ణిస్తాడు, కానీ పరిచయం లేనిది ఏం వర్ణిస్తాడండి. కనుక ఆ మాట బయటపెట్టలేదు. అగజకు సహజ సుగంధములే కదా కురులు అన్నాడు ఇక్కడ. అగజకునైనంతగు ఇలా మగువులకు తగదు అన్నాడు ఈయన ఇక్కడ. భారతీదేవికి అయితే తగ్గుతుంది కానీ అందరికీ తగ్గుతుందా, ఇది సరిపోదు అన్నాడు. కవిత్వ దృష్టితో చూస్తే నత్కీరుడు తప్పులేదు, జాగ్రత్తగా వినండి ఇక్కడ. అప్పుడు స్వామి ఏం చేశాడంటే కవిత్వ చర్చ చేయలేదు ఆయన కూడా, ఒకటే చేశాడు, నుదుటి కన్ను చూపించాడు అంతే ఇక్కడ. అంటే నత్కీరుడు గొప్పవాడే, కవిత అహంకారం వచ్చింది ఇక్కడ. కవిత్వాలు, పాండిత్యాలు, శాస్త్ర విషయాల్లో ఉన్న పట్టు సత్యం ముందు చెల్లవు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. పరమాత్మ సాక్షాత్కరించినప్పుడు ఈ సత్యాలు అహంకారాలు నిలవవు. అక్కడ అలంకార శాస్త్రం మాట్లాడతావా, వ్యాకరణం మాట్లాడతావా, ఇది తెలియక చాలామంది చక్కగా కవితారూపమైన ధర్మం చెప్తే శివుడికి కోపం వచ్చింది ఏమిటండి అన్నవాళ్ళు ఉన్నారండి పండితుల్లో. అందుకు చెప్తున్నాను విషయం అక్కడ. అంటే వాడికి ఇంకా కవితా అహంకారం ఉంది. అందుకే ఏ లీలన్ను తియింప నేర్చు ఉపమోత్ప్రేక్షా ధ్వని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపము చాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుచో ఛీ లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు మహానుభావుడు. ఈ కథ రాసింది కూడా ఆయనే, దూర్జటి మహాకవి. నీ ఎలా వర్ణిస్తామే, శబ్ద అర్థాలంకారాలకు అతీతమైన నిన్ను ఎలా వర్ణిస్తాం? ఆయన సిగ్గులేదు మా కవులకి వర్ణిస్తూ ఉంటే. చెయ్యి లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర. దీన్ని బట్టి కవిత్వంతో భగవంతుని వర్ణిస్తామని తృప్తిపడాలే కానీ అహంకరించడానికి లేదు ఇక్కడ. ఆయన అనుగ్రహం చూపించాడు, ఎదురుగా కనబడుతుంది నేనయ్యా అన్నాడు. అన్ని కవితలకి ఎవడు పరమమో, వాక్కులన్నిటికీ ఎవడు గమ్యమో, ఎక్కడికి చేరాక వాక్కులు ఆగిపోవాలో అక్కడ వాక్కుల వ్యాకరణం మాట్లాడతావా నువ్వు? అందుకే చెప్పాడు, నీకు దేహదృష్టి పోలే, ఇంకా అది ఉంటే ఇలా ఉంటుంది, తత్వదృష్టి రాలే, గమనించలేకపోయావు. ఒంటి కన్ను చూపిస్తే అన్నాడు, తల చుట్టువార కన్నులు కలిగినను పద్యము తప్పు. అహంకారం చూడండి ఇక్కడ. పోనీ చూపించాడు కదా, నమస్కారం చేయొచ్చుగా, నువ్వు ఒక కన్ను కాదు కదా తల చుట్టూ కళ్ళు పెట్టుకునే పద్యం తప్పన్నాడు ఇక్కడ. అప్పుడు చెప్పించాడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు అవుదుగా కానీ. అందుకే అన్నారు శివుడికి కోపమని. కోపం కాదు, నీకున్నటువంటి భౌతిక దృష్టి యొక్క ఫలితం ఇది ఇక్కడ. దేహ తాదాత్మ్యం లాగే ఇదొక తాదాత్మ్యం, శాస్త్ర తాదాత్మ్యం. దీనికి శాస్త్రవాసన ఇది కూడా వదలాలని చెప్పారు శంకర భగవత్వాలు. వివేక చూడమని చూడండి ఇక్కడ ఎంత భయంకరమో అహంకారం. భగవంతుని అనుగ్రహించదలుచుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఒక కన్ను చూపిస్తే బుద్ధి తెచ్చుకుని అహంకారం అనుచుకొని ఈశ్వర నువ్వు కనబడ్డావా అనాలి, అంతే కదండి. అంతే కదా, భగవంతుడు కనబడ్డా జపం పూర్తమని వస్తానంటామండి ఇక్కడ. అన్నిటికీ ఫలం ఆయన. అందుకు పరమేశ్వరుడు ఇక్కడ చెప్పించాడు. ఇది పరమార్థ దృష్టితో చూడాలి, మళ్ళీ అక్కడ పాండిత్యం ఔచిత్యం చూడడం కాదు ఇక్కడ. వెంటనే కుష్ఠవ్యాధిగ్రస్తుడు కాబట్టి అప్పుడు తెలుసుకుని క్షమించమని. అప్పుడు ఇంకా కవిత్వం, నా కుష్ఠవ్యాధి వచ్చినా సరే పద్యం తప్పనలేదు. చూడండి ఇక్కడ కుష్ఠవ్యాధి రాగానే మాత్రం కాళ్ళ మీద పడిపోయాడు. అంటే కవిత్వం ఆగిపోయిందా లేదా చూసారు, అది గ్రహించవలసింది ఇక్కడ. బాధ వస్తే పోయింది ఇక్కడ. అంటే అహంకారం తగ్గిందా లేదా, అది ముందే తగ్గించుకుంటే ఎంత బాగుండేదండి ఇక్కడ. ఆలోచించవలసిన సూక్ష్మమైన అంశం. అప్పుడు కుష్ఠవ్యాధి ఎలా పోతుంది అంటే, నువ్వు కైలాసాన్ని దర్శిస్తే పోతుందో అంతర్ధానం. ఇప్పుడు మరో మాట లేదు ఇక్కడ. కైలాసం అంటే ఎక్కడ మానస సరోవరం. ఇప్పుడంటే టూరిస్ట్ బుక్ చేసేసుకుని 80,000 1,00,000 కట్టిస్తే సర్రమని తీసుకెళ్ళిపోతారు. అలా వెళ్ళిన వాళ్ళు కొంచెం ఫలితాలు కూడా వేరేగా ఉంటాయండి. కానీ అప్పుడు వెళ్ళడం అంత తేలిక. ఈయన ఎక్కడో పాండ్యదేశంలో ఉన్నాడు, ఇక్కడి నుంచి బయలుదేరాడు. ఎన్ని చూసి వెళ్ళాలి. మొత్తానికి కైలాసం చూస్తే కానీ పోదు ఈ రోగం. అంతర్ధానం అయిపోయాడు. ఇలా చెప్పించడం వెంటనే అలా వచ్చింది కదా, కొద్దిగా రోగం పెరుగుతుంది. అప్పుడు ఇది ఇంకా పెరక్క ముందు బయలుదేరాలని బయలుదేరాడండి. ఇక్కడ వచ్చిన తర్వాత కాకుండా రాకముందే బయలుదేరాడు. త్రోవలోనే పెరిగిపోతుంది. చాలా బాధాకరమైన పరిస్థితి. దక్షిణాపథంలో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాడు. ఏవేవి చూశాడు కూడా వర్ణించారు అక్కడ. అరుణాచలం చూశాడట, కాంచీపురం చూశాడు. ఇవన్నీ చూసి వస్తూ ఉండగా త్రోవలో ఒక అరణ్యం. అరణ్యం దగ్గర ఒక అద్భుతమైన కొలను, దాని దగ్గర ఒక చెట్టు ఉంది. ఆయన చెట్టు కింద కూర్చొని సేద తీరుతుంటే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. అదేదో మహిమాన్వితమైన క్షేత్రంలా ఉన్నది. పైనుంచి ఆకులు కింద పడుతున్నాయి ఎండిపోయినవి. ఆ కోనేరులో పడ్డవన్నీ చేపలే లోపలికి వెళ్ళిపోతున్నాయి, నేల మీద పడ్డవన్నీ పక్షుల పైకి ఎగిరిపోతున్నాయి. ఆశ్చర్యం కనిపించింది. ఇలాంటి వింత వింత వృక్షాలు అలాంటివి భారతీయ తపపూరితమైన అరణ్యాల్లో నేటికి ఉంటాయండి. నాకు కనబడలేదు కదా అంటే నత్కీరుల్లో తిరిగితే దొరుకుతాయేమో తెలియదు మనకి. ఒక ఆకు మాత్రం కొంత నీటిలో కొంత నేల మీద ఉండి, నీటిలో భాగం చేప అయ్యి నేల భాగం పక్షి అయ్యి రెండు గుంజుకుంటున్నాయి అక్కడ. దృశ్యం చూస్తే ఆశ్చర్యంగా ఉంటే ఒక భూతం వచ్చి పట్టుకుంది దీనికి.
ఆ భూతం వచ్చి పట్టుకొని తిన్నగా వెళ్ళి గుహలో పడేసింది ఇక్కడ. అమ్మయ్య అనుకున్నట్టు ఎవడో భూతం. లోపల సుమారు 99 మంది ఉన్నారు. వాళ్ళు బోరుమని ఏడ్చారు ఒకసారి ఈయన చూసి. ఏమిట్రా బాబు నన్ను చూసి ఏడుస్తున్నాను అన్నాడు. అంటే మేము ఇంతవరకు బితుకుమని ఉంటున్నాం. ఈ భూతంగాడు ఈ రాక్షసుడు ఉన్నాడే వీడికి 100 అయితే తింటానని వ్రతం పెట్టుకున్నాడు. 99 మందిని సమకూర్చాడు. 100వ వాడు రాకూడదని దండం పెట్టుకుంటున్నావు, నువ్వు వచ్చేసావు. ఇంక అయిపోయింది మా పని. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తే స్నానం చేసి వచ్చి మడిగా తింటాడు మనల్ని. అందుకు వెళ్ళాడు. వీళ్ళు భయపడుతున్నారండి. వెంటనే నేను అన్నాడు, నాకు ధైర్యం ఉందిలే అన్నాడు. ఏంటంటే స్వామి ఉన్నాడు మనకన్నాడు. ఎవడా స్వామి? తారక దైత్య భంజనుడు, దారుణ శక్తిధరుండు, పన్నగాహారహయుండు, దీన జనతామరభూజము, షణ్ముఖట్టహాసార భటీ విపాటిత దిగంత కటాగుడు, వీని చంపి ఇందర కృపాంబుధి అయి బ్రతికించుగావుతన్. ఇది అన్నాడు ఇక్కడ. తారక దైత్య భంజనుడు, దారుణ శక్తిధరుండు, పన్నగాహారహయుండు. పన్నగాహారహయుండు అంటే పామును తినేదాన్ని వాహనంగా చేసుకునేవాడు, అంటే నెమలి వాహనం. దీన జనతామర భూజము, దీన సంతాప నాశనాయ నమః. నామం దగ్గర దీన జనతామర భూజము. అతను కానీ అట్టహాసం చేస్తే దిక్కులు ప్రతిధ్వనిస్తాయి. షణ్ముఖ అట్టహాసారభటి విపాటిత దిగంత కటాహుడు, వీని చంపి కృపాంబుది ఇందర బ్రతికించుగావుతన్, ఇందరిని రక్షించుగాక అనగానే స్వామి సాక్షాత్కరించేటండి ఇక్కడ. అనుగ్రహించి ఆ అసురుని సంహరించి వీళ్ళందరినీ బ్రతికించాడు. అయింది కదా. ఇప్పుడు దీన సంతాపనాశనాయ నమః అంటే ఇక్కడితో అయిపోలేదు. ఇంత అయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు బ్రతుకు జీవుడా అని. సుబ్రహ్మణ్య స్వామి నమస్కారం చేసి ఈయన వల్ల నీ సంగతి ఏమిటన్నాడు. మీ నాన్న చెప్పించాడు, నేను అప్పుడే రోగం చాలా బాగా వచ్చేసింది, ఎక్కడ కైలాసం, ఎక్కడ నేను వెళ్ళగలనా, ఈ రోగం నుంచి బయటపడగలనా, ఇది అయ్యా నా బాధ. అంటే సరే ఒక పని చేయి, ఇక్కడ మునుగు ఒక దగ్గర తేల్తావు, అక్కడ కొండకు నమస్కారం చేయి చాలన్నాడు. ఇక్కడ ఆ కోనేట్లో మునిగాడు, తిరిగి తేలేడు, దక్షిణ కైలాస పర్వతం కనబడింది. అది శ్రీకాళహస్తి. దాన్ని దర్శనం చేశాడు. పోయింది కుష్ఠవ్యాధి. అంటే నాన్నగారు ఇచ్చిన శాపాన్ని అబ్బాయి గారు అంత తేలిగ్గా తీసేశారు చూడండి. అలాగనే శాపం ఇంట్లో పంచేదిలే అనలేదు. ఇక్కడ కైలాసం చూస్తే పోతుందన్నాడు ఆయన, కైలాసం చూపించేది చేసేసాడు ఇక్కడ. అంటే సులభం చేశాడా లేదా? ఇప్పుడు చెప్పండి, దీన సంతాపనాశకుడు కావునా కాదా? శాపాన్ని కూడా పోగొట్టాడు. అంటే ఇలా పోగొట్టడానికి అనువైన శాపం ఇచ్చాడు శివుడు. ఉత్తర కైలాసం అనలేదుగా, కైలాసం అన్నాడు ఇక్కడ. అది వాడుకున్నాడు అబ్బాయి, భక్తుల్ని రక్షించాడు. అదే అమ్మా నాన్న అప్పగించుకున్నా అబ్బాయిని పట్టుకుంటూ బాగు చేసేస్తారు ఇక్కడ. అదే శివపార్వతుల అనుగ్రహం బాగా రావాలంటే పిల్లలిద్దరిని గట్టిగా పట్టుకోవాలండి ఇక్కడ.